ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం ఆటోమేటా కోసం డిస్కస్ చేద్దాం. ఈ ఆటోమేటా అనేది ఏంటంటే అటు మ్యాథ్స్ కి సంబంధించి అండ్ ఇటు కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి ఉంటుంది సబ్జెక్ట్ అనేది. అసలు మెయిన్లీ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఒక కంప్యూటర్ని డిజైన్ చేస్తున్నాం అనుకోండి, ఆ డిజైన్ అనేది ఎలా చేస్తున్నాం, ఒక వర్క్ అనేది పర్టికులర్గా ఈ టాస్క్స్ని పెర్ఫామ్ చేయాలి అని చెప్పి ఒక కంప్యూటర్ని డిజైన్ చేస్తాం. అలా కంప్యూటర్ని డిజైన్ చేయడంలోని ఈ ఆటోమేటా అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. అంటే మనం అనుకునే మోడల్గా కంప్యూటర్ని డిజైన్ చేయడానికి ఈ ఆటోమేటాని యూజ్ చేస్తాం. ఈ సబ్జెక్ట్ అనేది ఏంటంటే అబ్స్ట్రాక్ట్ మిషన్ కోసం చదువుతాం. ఇంకా ప్రాబ్లమ్స్, కాంపిటీషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఈ సబ్జెక్ట్లో ఏంటి మనం చదువుతామంటే, ఈ సబ్జెక్ట్లో ఏవేవి చదువుతామంటే మనం అబ్స్ట్రాక్ట్ మిషన్స్ కోసం చదువుతాం. ఇంకా ప్రాబ్లమ్స్ని కంప్యూటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాటిని సాల్వ్ చేయడం, మిషన్స్ని యూజ్ చేసుకొని ఎలా సాల్వ్ చేస్తాం, అదంతా ఈ సబ్జెక్ట్ అనమాట. ఇప్పుడు ఒక ఆటోమేటా ఉందనుకోండి, ఆ ఆటోమేటా అంటే ఇక్కడ ఏం చెప్పాం, అబ్స్ట్రాక్ట్ మిషన్. సో దాన్ని రెడీ చేయడానికి మనకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ పడ్డాయి అనుకోండి, దాన్ని మనం ఫైనైట్ ఆటోమేటా అంటాం అనమాట. ఈ సబ్జెక్ట్లో మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తామంటే, ఒక డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము, నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్, కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్, పుష్డ్ ఆన్ ఆటోమేటా, ట్యూరింగ్ మిషన్, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ సబ్జెక్ట్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఒక్కొక్క వీడియోలో చెప్తాను నేను. ఫస్ట్ థియరీ ఆఫ్ ఆటోమేటా. ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే థియరీ ఆఫ్ ఆటోమేటా. అసలు ఈ సబ్జెక్ట్ ని డిజైన్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఒక సిస్టమ్ ఉందనుకోండి, ఆ సిస్టమ్ యొక్క డైనమిక్ బిహేవియర్ అనేది మనం అనలైజ్ చేసుకోవాలంటే ఎలా అంటే, ఈ ఆటోమేటా సబ్జెక్ట్ ని యూజ్ చేసుకుని అనలైజ్ చేస్తాం అనమాట. ఈ ఆటోమేటా అనేది ఏంటంటే ఇక్కడ మనకి స్టేట్స్ అండ్ ట్రాన్సిషన్స్ లో ఉంటుంది. స్టేట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఆటోమేటా సబ్జెక్ట్ అంతా కూడా మనకి ఎలా ఉంటుందంటే స్టేట్స్ అండ్ ట్రాన్సిషన్స్ లో ఉంటుంది. స్టేట్ అంటే మనం ఏ స్టేట్ లో ఉన్నాం, పర్టికులర్ స్టేట్ అనమాట, ఆన్ లో ఉన్నామా ఆఫ్ లో ఉన్నామా అలా అనమాట. ఆ స్టేట్ అనేది రౌండ్ లో కన్సిడర్ చేస్తాం, అంటే ఒక సర్కిల్లో కన్సిడర్ చేస్తాం అనమాట. ట్రాన్సిషన్ అనేది ఎలా కన్సిడర్ చేస్తామంటే ఒక యారోలో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డయాగ్రామ్ లో, ఆ సర్కిల్ అనేది స్టేట్ అవుతుంది అండ్ ఆ రిప్రజెంటెడ్ యారో ఉంది కదా, అది ట్రాన్సిషన్ అవుతుంది. ఈ ఆటోమేటాలో ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్పుట్ని ఇచ్చాం, ఆ ఇన్పుట్ అనేది ఒక స్ట్రింగ్ ఫార్మేట్లో ఉందన్నమాట. సో ఆ స్ట్రింగ్ని మనం ఇన్పుట్ కింద ఆటోమేటాకి ఇచ్చాం అనుకోండి, అదేం చేస్తుందంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్టేట్స్లోకి ఎంటర్ అవుతుంది అనమాట ఇచ్చిన ఇన్పుట్ అనేది. అండ్ లాస్ట్కి వచ్చినప్పటికి ఒక ఫైనల్ స్టేట్లోకి వెళ్తుంది అనమాట. ఈ ఆటోమేటాలోని మనకి కొన్ని టెర్మినాలజీస్ ఉన్నాయన్నమాట, అవి బాగా నేర్చుకోవాలి. ఫస్ట్ ఏంటంటే సింబల్ అనేది ఏంటంటే ఒక ఇండివిజువల్ ఆబ్జెక్ట్ అనమాట. దీన్నే మనం ఎంటిటీ అని కూడా అంటాం. అది ఎలా చెప్పొచ్చు అంటే లెటర్ అయినా అవ్వచ్చు, ఆల్ఫాబెట్ అయినా అవ్వచ్చు, ఏదైనా ఒక పిక్చర్ అయినా అవ్వచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఎగ్జాంపుల్ 1AB#, ఇవన్నీ కూడా మనకి సింబల్స్ అవుతాయి అనమాట. లెటర్స్, ఆల్ఫాబెట్స్, ఎనీ పిక్చర్, ఏదైనా సింబల్స్ తీసుకుంటాం అనమాట దాన్ని. ఇది సింబల్స్. సెకండ్ వన్ ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ అనేవి ఏంటంటే ఫైనైట్ సెట్ ఆఫ్ సింబల్స్. మనం సింబల్స్ ని తీసుకుంటాం కదా, ఆ సింబల్స్ అన్నిటిని కూడా ఒక సెట్ లో ఫామ్ చేస్తే దాన్ని ఆల్ఫాబెట్స్ అంటాం. ఈ ఆల్ఫాబెట్స్ ని ఎలా డినోట్ చేస్తామంటే సిగ్మాతో డినోట్ చేస్తాం. దీని ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సిగ్మా ఈక్వల్స్ టు ఒక సెట్ లో ఇచ్చాం A, B అని. సో ఇవేంటి A, B అనేవి ఆల్ఫాబెట్స్ అవుతాయి. ఇక్కడ A, B అనేవి ఏమవుతాయి, సింబల్స్ అవుతాయి. ఇలా ఫైనైట్ సెట్ లో ఇచ్చాం కదా, దాన్ని ఆల్ఫాబెట్ అంటాం. నెక్స్ట్ కింద దాంట్లో చూడండి, సిగ్మా, A, B, C ఇలా ఇచ్చాం. ఇవేంటి అంటే ఆల్ఫాబెట్స్. ఇలా ఫైనైట్ సెట్ లో ఇస్తే దాన్ని ఆల్ఫాబెట్స్ అంటాం, సింగిల్ గా కన్సిడర్ చేస్తే దాన్ని సింబల్ అంటాం. ఇక్కడ మనకి 1, 2, 3 నెంబర్స్ కూడా ఉన్నాయి. అండ్ చూసుకుంటే అండ్ ఫోర్త్ దాంట్లో చూడండి, మనకి ఫైనైట్ సెట్ అనేది ఇటు కర్లీ బ్రేస్ ఇచ్చాం, అక్కడ క్లోజ్ చేసినప్పుడు మాత్రం స్క్వేర్ బ్రేసెస్ ని క్లోజ్ చేసాం. ఇది కూడా ఫైనైట్ సెట్టే అవుతుంది. నెక్స్ట్ వన్ స్ట్రింగ్. ఆల్ఫాబెట్ నుంచి తీసుకుంటాం కదా, ఆల్ఫాబెట్ నుంచి వచ్చిన ఆ ఫైనైట్ కలెక్షన్ ని, ఈ ఫైనైట్ కలెక్షన్ అనేది ఆల్ఫాబెట్ అని చెప్పాం కదా, ఈ ఆల్ఫాబెట్ నుంచి వచ్చిన ఫైనైట్ కలెక్షన్ ని స్ట్రింగ్ అంటాం అనమాట. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే W తో డినోట్ చేస్తాం. దీని ఎగ్జాంపుల్ చూడండి, సిగ్మా A, B అని ఇచ్చాం. సో A, Bని ఎన్ని విధాలుగా రాయొచ్చు అంటే ఇక్కడ మీకు చూడండి, సిగ్మా AB, AA, AAA, BB, ఇలా మనకు నచ్చినట్టు రాయొచ్చు. ఇలా మనకి నచ్చిన ఫార్మ్స్ లో రాయొచ్చు. ఇక్కడ AB, AA, AAA, ఇవన్నీ ఏంటంటే స్ట్రింగ్స్ అనమాట. నెక్స్ట్ వన్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అనేది ఏంటంటే
ఈ స్ట్రింగ్స్ అన్ని గ్యాదర్ చేస్తే మనకు ఒక లాంగ్వేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని మనం లాంగ్వేజ్ అంటాం. ఈ లాంగ్వేజ్ ని మనం ఈ లాంగ్వేజ్ అనేది మనకి ఫైనట్ లాంగ్వేజ్ అవ్వచ్చు, ఇన్ఫైనట్ అయినా అవ్వచ్చు అనమాట. ఇక్కడ తీసుకునే స్ట్రింగ్స్ అనేవి ఎలా ఉండాలి అంటే వాటి లెంత్ అనేది ఎప్పుడు కూడా 2 ఉండాలి. ఏఏ బిబి బిఏ ఏబి ఇలా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి. సెట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ స్టార్ట్స్ విత్ ఏ స్ట్రింగ్ తీసుకున్నా అది ఏతో స్టార్ట్ అవ్వాలన్నమాట. అలా ఎన్నైతే అని రాసుకోవచ్చు. మనకి ఏతో స్టార్ట్ అయిన ఎన్నైనా ఉంటాయి కదా, అది ఇన్ఫైనట్ లాంగ్వేజ్ అనమాట. ముందు దాంట్లో చూడండి ఓన్లీ 2 లెంత్ ఉన్నవి తీసుకుంటే ఏఏ బిబి బిఏ బిబి ఇవి ఫైనట్ లాంగ్వేజ్ అనమాట. ఇవి మెయిన్లీ యూజ్ చేసే టెర్మినాలజీస్ అనమాట ఆటోమేటాలోని. నెక్స్ట్ వన్ ఫైనట్ ఆటోమేటా. సో ఫైనట్ ఆటోమేటా కోసం ముందు మనం డిస్కస్ చేసాం. ఏదైనా ఒక మెషిన్ తయారు చేసినప్పుడు ఇన్ని స్టెప్స్ లో ఫైనట్ స్టెప్స్ ఫాలో అవ్వాలి అనుకుంటే అది ఫైనట్ ఆటోమేటా అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ ఫైనట్ ఆటోమేటా అనేది మెయిన్లీ దేనికి యూజ్ చేస్తామంటే ప్యాటర్న్స్ ని రికగ్నైజ్ చేయడానికి. ఇక్కడ ఇది ఇన్పుట్ ని తీసుకుంటుంది. ఆ ఇన్పుట్ అనేది స్ట్రింగ్ లో ఉంటుందని చెప్పాం కదా. ఇక్కడ స్ట్రింగ్ ఇన్పుట్ ఇస్తాం, అది కన్వర్ట్ చేసుకుంటుంది కదా. సో అలా ఇన్పుట్ కింద స్ట్రింగ్ ని తీసుకొని ఏం చేస్తుందంటే దాని స్టేట్ ని చేంజ్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే అనుకున్న సింబల్ అనేది దానికి కరెక్ట్ గా వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ట్రాన్సిషన్ చేస్తుంది. ట్రాన్సిషన్ టైంలో ఏంటంటే ఆటోమేటా అనేది ఆ పర్టికులర్ స్టేట్ లోనే ఉంటుంది, లేదంటే నెక్స్ట్ స్టేట్ కి మూవ్ అవుతుంది. ప్రతి ఫైనట్ ఆటోమేటాలో కూడా మనకి 2 స్టేట్స్ ఉంటాయి. యాక్సెప్ట్ స్టేట్ ఒకటి, రిజెక్ట్ స్టేట్ ఒకటి. ఎప్పుడైతే ఇన్పుట్ స్ట్రింగ్ అనేది సక్సెస్ఫుల్ అయిందో అదేంటంటే ఫైనట్ స్టేట్ కి రీచ్ అయిందని చెప్తాం. అంటే స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ చేసిందని అర్థం. ఫైనట్ ఆటోమేటా యొక్క ఫార్మల్ డెఫినేషన్ చూద్దాం. ఫైనట్ ఆటోమేటా అనేది ఏంటంటే ఇక్కడ మనకి 5 టపుల్స్ యొక్క కలెక్షనే ఫైనట్ ఆటోమేటా అనమాట. సో ఆ టపుల్స్ చూడండి. టపుల్స్ అంటే మనం మామూలుగా మనం మాటల్లో సి లాంగ్వేజ్ అలా చెప్పాలంటే వేరియబుల్స్ కదా. సో అలా అనమాట. ఇక్కడ క్యూ, సిగ్మా, క్యూ నాట్, ఎఫ్, డెల్టా మొత్తం 5 టపుల్స్ ఉన్నాయి. సో క్యూ అంటే ఏంటి అంటే ఫైనట్ సెట్ ఆఫ్ స్టేట్స్. మనం ఎన్ని స్టేట్స్ తీసుకుంటామో క్యూ నాట్ స్టేట్, క్యూ1 స్టేట్, క్యూ2 స్టేట్ అలా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ వన్ సిగ్మా. సిగ్మా అనేది ఏంటంటే ఇన్పుట్ సింబల్ అనమాట. మనం ఇచ్చిన సింబల్ అనేది ఎలాంటి ఇన్పుట్ ఇస్తున్నాం. మీకు ఇవి ట్రాన్సిషన్ టేబుల్ అండ్ ట్రాన్సిషన్ డయాగ్రామ్ చూసేటప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో సిగ్మా అనేది ఏంటంటే మనం ఇన్పుట్ సింబల్ దగ్గర ఏమి ఇస్తున్నాం. ఇప్పుడు సి నుంచి ఎస్కి ట్రావెల్ అయినప్పుడు 1 అని ఇచ్చామనుకో, సో 1 అనేది అక్కడ ఏంటంటే ఇన్పుట్ సింబల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇనీషియల్ స్టేట్. మనం ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నామో దాన్ని ఇనీషియల్ స్టేట్ అంటాం. మనం సి దగ్గర స్టార్ట్ అయితే సి అనేది ఇనీషియల్ స్టేట్ అవుతుంది. ఇక్కడ మనం స్టేట్స్ ఎలా తీసుకుంటామని చెప్పాం. క్యూ0, క్యూ1, క్యూ2, క్యూ3 ఇలా తీసుకుంటామని చెప్పాం కదా. సో అందుకని క్యూ0 అనేది ఇనీషియల్ స్టేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎఫ్. ఎఫ్ అనేది ఏంటంటే ఫైనల్ స్టేట్. మనం ఫైనల్ స్టేట్ కి రీచ్ అయ్యామని చెప్పడానికి ఎఫ్ అనేది యూజ్ చేస్తాం. అండ్ లాస్ట్ వన్ ట్రాన్సిషన్ ఫంక్షన్ డెల్టా. అండ్ లాస్ట్ వన్ డెల్టా. డెల్టా అంటే ఏంటంటే ట్రాన్సిషన్ ఫంక్షన్. ప్రతి ఫైనట్ ఆటోమేటాకి కూడా ఒక ట్రాన్సిషన్ ఫంక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫైనట్ ఆటోమేటా మోడల్. ప్రతి ఒక్క ఫైనట్ ఆటోమేటా తీసుకున్నాం అనుకో, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఒక ఇన్పుట్ టేప్ అండ్ ఫైనట్ కంట్రోల్ అనేది ఉంటుంది. అసలు ఇన్పుట్ టేప్ అంటే ఏంటి. మనం డేటా అనేది ఇస్తాం కదా, ఆ డేటా అనేది లీనియర్ గా స్టోర్ అవుతుంది మెమొరీలో. సో ఒక సెల్స్ లో స్టోర్ అవుతుంది అనమాట. డయాగ్రామ్ చూడండి. ఏబిసి ఏబిబిఏ ఉంది కదా, అదేంటంటే ఇన్పుట్ టేప్ అనమాట. నెక్స్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క సెల్లో స్టోర్ అయింది కదా, అది ఇన్పుట్ సింబల్ అనమాట. అంటే ఏ అనేది ఒక ఇన్పుట్ సింబల్, బి అనేది ఒక ఇన్పుట్ సింబల్, సి అనేది ఒక ఇన్పుట్ సింబల్ ఇలా అనమాట. అండ్ ఇక్కడ ఏని పాయింట్ అవుట్ చేస్తుంది కదా, అది ఫైనట్ కంట్రోల్. ఫైనట్ కంట్రోల్ అంటే ఏంటంటే ఇన్పుట్ టేప్ నుంచి వచ్చిన ఇన్పుట్ ని రిసీవ్ చేసుకున్నట్టు అది నెక్స్ట్ దానికి ఎక్కడ మూవ్ అవ్వాలని చెప్పేది ఫైనట్ కంట్రోల్. ఈ టేప్ అనేది ఏం చేస్తుందంటే, ఈ టేప్ రీడర్ ఏం చేస్తుందంటే ఆ సెల్స్ లో ఉన్న డేటాని రీడ్ చేస్తుంది. అంటే అది లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుంది అనమాట. ఈ ఆటోమేటా అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది. డిటర్మినిస్టిక్ ఫైనట్ ఆటోమేటా అండ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనట్ ఆటోమేటా. వీటి కోసం మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. And thanks for watching friends. Please subscribe my channel and please support me. Thank you very much.